హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అనమాట. కానీ ఈ వీడియో నచ్చితే మీరందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం. లేవగానే ఫస్ట్ ఫోన్ తీసుకొని వచ్చేస్తానమాట. ఫోన్ తీసుకొని వచ్చి ఛార్జింగ్ పెట్టేస్తాను. నా ఫోన్ అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డంటే అది మా ఆయన ఫోన్. నా ఫోన్ అయితే అసలు ఛార్జింగ్ పెట్టాను మార్నింగ్ టైమ్స్. అది చూసుకోవాలి, ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెడతానమాట. ఇంకా ఛార్జింగ్ పెట్టేసి నేనైతే జుట్టంతా పైకి ముడేసుకుంటానమాట. ముడేసుకున్నాక డోర్ అయితే ఓపెన్ చేసేసుకొని కాస్త అలా బయటికి వెళ్ళి బయట వెదర్ని ఒక కన్నుతో కనిపెట్టేసి అది ఎలా ఉంది, బాగుందా లేదా అని చూసుకొని వస్తానన్నమాట. నా ప్రపంచాన్ని, బయట ప్రపంచాన్ని చూసి కాసేపు అలా చూసి వస్తాను. సండేస్ అయితే కొద్దిసేపు చూస్తాను, ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తాను. కానీ అలా నిల్చొని నార్మల్ డేస్ అయితే వర్క్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఇంకా గెట్ బ్యాక్ టు వర్క్ అని చెప్పి ఫాస్ట్గా వచ్చేస్తానమాట. ఈరోజు అయితే ఇంకా పిల్లల కోసం పుదీనా రైస్ చేయాలనుకుంటున్నా. దానికోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసుకున్నాను. దాంట్లో నుంచి కావాల్సినవన్నీ తీసుకుంటానమాట. నార్మల్ డేస్లో అయినా సరే వంటకి ఏం కావాలో దోసపిండి కానీ చట్నీస్ కానీ ఏమైనా కూరగాయలు ఉంటే అవన్నీ తీసి పెట్టుకుంటానమాట. ఫస్ట్ తీసి పెట్టేసుకుంటాను. దాని తర్వాత ఇంకా నేనైతే రైస్ కడిగి పెట్టేస్తాను. ఈ లోపు అవి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి కదా, చల్లగా నుంచి రూమ్ టెంపరేచర్కి కొద్దిగా అయినా వస్తాయి అని చెప్పి. ఇంకా స్టవ్ అయితే నిన్న క్లీన్ చేసుకుందే కాబట్టి అంత డర్టీగా అయితే ఏం లేదు. సో నార్మల్గా ఉంది. అయినా సరే అనుమానం కదా అని ఒకసారి అలా తుడిచేసుకున్నాను అనమాట. పైన తుడిచేసుకొని ఇల్లు అయితే నీట్గా ఊకేసుకుంటున్నాను. ఇంకా నైట్ అంతా ఊకేసింది. కిచెన్లోకే ఊపుతాను కదా, బయటికి చెత్త ఎత్తకూడదని. ఇంకా అదంతా ఉంటుంది అనమాట. ఇంకా కిచెన్ అంతా మంచిగా అనిపించదు అలా వంట చేస్తే. నాకు ఎందుకో చెత్త అక్కడే ఉంటుంది కాబట్టి. మేబీ బయట రూమ్లో ఉంటే అంత అనిపించకపోవచ్చు, కానీ కిచెన్లోకే ఊక్కెళ్తాను కాబట్టి చెత్త అంతా అక్కడ ఉండడం వల్ల నాకు వంట చేసేటప్పుడు ఆ ఫీలింగ్ మంచిగా అనిపించదు. ఇంకా చెత్త ఏం లేనప్పుడు కొన్నిసార్లు ఇంక ఎమర్జెన్సీ అన్నప్పుడు ఊకకుండా కూడా వంట చేసుకుంటానులేండి. ఇప్పుడైతే నీట్గా ఊకేసుకుంటున్నాను. పిల్లలైతే ఇంకా లేవలేరు. మా హస్బెండ్ అయితే బ్రషింగ్కి వెళ్ళారనమాట. ఇంకా పిల్లల్ని ఇప్పుడు లేపితే ఇంత ముందుకు చెప్పినట్టు వాళ్ళు వెళ్ళి వాష్రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉంటారు కాబట్టి నేనైతే ఎప్పుడే లేపలేదు. నేను ఇల్లు అయితే ఊక్కుంటున్నాను. ఆ రూమ్ తర్వాత ఊక్కుంటానమాట. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కోసము స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను. నేను బయట కూడా ఊకేసుకున్నాను, కానీ అది మీకు చూపించలేదనమాట. పక్కన అక్క వాళ్ళు వేశారు. ఇంకా చూస్తే బాగోదని చెప్పి నేనైతే బయట ఊకే తీయలేదు. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాను. కొంచెం స్వీట్ కార్న్ తీసి పెట్టుకున్నాను పుదీనా రైస్లోకి వేయడానికి. ఇంకా నేనైతే వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను. కానీ ఉడకబెట్టినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను. తర్వాతకి ఎందుకు ఫీల్ అయ్యాను ఏంటని నేను లాస్ట్లో చెప్తానన్నమాట. ఇంకా తర్వాత పొయ్యి వెలిగించుకొని ఈరోజైతే స్వీట్ కార్న్ పెట్టేసుకుంటున్నాను. ఈలోపు రైస్ కడిగి పెట్టుకున్నాను అన్నమాట. అవి నానేలోపు నేను ఇంకా పుదీనా రైస్ కోసము పుదీనా పేస్ట్ అయితే సిద్ధం చేసుకుందామని పుదీనాను అయితే వాష్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ తీసిన బాక్స్లోనే నేను డబల్ గిన్నెలు యూస్ చేయడానికి ఇష్టపడినాను అన్నమాట. అంటే చాలామంది కూరగాయలు కడగడానికి కట్ చేయడానికి డబల్ ముక్కలు అలా పెడుతూ ఉంటారు కదా. నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు. గిన్నెలు పడతాయి, నేను తోమాల్సి వస్తుందని పర్సనల్ నేను పని తగ్గించుకోవడానికి అనుకోండి. ఇంకా కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని నేనైతే పేస్ట్ పట్టేసుకున్నాను అనమాట. పేస్ట్ పట్టేసుకుంటూ ఇంకా కుక్కర్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం ఆయిల్, లవంగ, ఇలాచి, చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అవి ఇట్లా మగ్గనట్టు అవ్వగానే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇంకా అది పచ్చి వాసన పోయేదాకా అది వేగుతుందనమాట. అది వేగేలోపు నేను ముందుగానే క్యారెట్ పీల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా క్యారెట్ ముక్కలు అయితే వేసేస్తున్నాను. నేను ఇలాగే వేసుకుంటాను మోస్ట్లీ. కూరగాయలు ఉంటే కట్ చేసుకుంటా, కానీ ఇలా 2-3 అయితే పొటాటో కానీ క్యారెట్ ఇలాంటివి ఏదైనా బిర్యానీలో అలా వేసుకుంటప్పుడు నేను ఇలా ఫాస్ట్గా కట్ చేసుకొని వేసేసుకుంటాను అనమాట. వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకొని స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఇది మగ్గడం కదా, ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక వెంటనే టమాటో కూడా వేసేసుకుంటాను. చూడండి ఇది మగ్గుతూ ఉందన్నమాట. ఇంకో పక్క మా చిన్న బాబుకి వాటర్ బాటిల్స్ ఇట్లా అవన్నీ వాష్ చేయాలి. స్వీట్ కార్న్ వేసేసుకున్నాను, అది క్లిప్ మిస్ అయింది. తర్వాత టమాటో వేసుకున్నాను, ఒక్కటే టమాటో వేసుకున్నాను జస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. తర్వాతకి పుదీనా పేస్ట్ వేసేసి
మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాతకి రైస్ వేసి కలిపేసుకొని వాటర్ వేసుకున్నాను తగినంత. నా పంట బియ్యం కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్ళు వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకున్నాను, 3 విజిల్స్. ఈలోపు గిన్నెలు ఉన్నాయి, అవి తోముదామనే లోపు మా బాబు అయితే వచ్చేసాడనమాట. అవి తోముతుండగానే చిన్న బాబు ఫ్రెష్ అయిపోయి వాడికి మ్యాగీ కావాలంట, వాటర్ రావట్లేదు. ఇంకా సరే నేను మర్చిపోయాను, రేపు చేస్తానులే అని చెప్పాను. ఇంకా వాడికి తుడిచేసి యూనిఫామ్ ఇచ్చేసి నేను వచ్చి మిగతా గిన్నెలు అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఎన్ని గిన్నెలో నైట్ తోమలేదు. ఈ ఒక్క గిన్నె మాత్రం పాల గిన్నె నానలేదనమాట. సరే ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ గిన్నెలు పడతాయి కదా అని చెప్పి అక్కడే వదిలేశాను. ఈలోపు అవి కంప్లీట్ అయిపోయాయి. మా పెద్ద బాబు కూడా వచ్చేసాడు. ఇంకా వాడికి కూడా తుడిచేసి యూనిఫామ్ ఇస్తే వాడు వేసేసుకుంటున్నాడు అనమాట. ఇంక ఇద్దరు పిల్లలకి ప్లేట్లో స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను, వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తినేలోపు ఇవి చాలాసేపు పడుతుంది అనుకుంటాం, కానీ ఇంకా నేను వెళ్ళైతే వాళ్ళిద్దరు లేచారు కదా, పక్కలన్నీ ఎత్తేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా ఉంటే లేచినాక ఉంటే ఇంకా అలా అటు ఇటు తిరగడము మాకు కూడా పని పడుతూ ఉంటుంది కదా, తొక్కేయడం ఎందుకు, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీయే కదా మా హస్బెండ్ వచ్చేటప్పటికి అని చెప్పి నేనైతే అవి నీట్గా ఎత్తేసుకుంటున్నాను అనమాట. మా పిల్లలైతే స్వీట్ కార్న్ తింటా ఉన్నారు. పాప అయితే ఇంకా లేవలేదు, తనకి కన్నుకేమో అయ్యింది పాపము. తనైతే అది నైట్ దెబ్బ తగిలిందో ఏమన్నా కుట్టిందో, నైట్ నొప్పి నొప్పి అనింది కానీ నైట్ వాపు తెలియలేదు. ఇంకా మార్నింగ్ తను పడుకొనే ఉంది, ఇంకా లేవలేదు. చూస్తే అయితే ఇక్కడ అంతా ఐబ్రో దగ్గర కొంచెము వాసిపోయింది, ఏమైందో ఏమో చూడాలి. మేమైతే ఏమన్నా ఇట్లా చిన్న స్క్రాచ్ లాగా ఉందన్నమాట. మరి ఏమైనా గుచ్చుకుందా కుట్టిందా అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అలా అవుతారో మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇంకా నీట్గా అన్నీ ఎత్తేసుకున్నాను. చూడండి కన్ను దగ్గర, అదిగో చూడండి కన్ను మొత్తం రెడ్ అయిపోయింది, సరిగ్గా కనిపిస్తలేదు. ఇంకా నేనైతే వచ్చేసి బాటిల్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసే చూపిస్తలేను, ఎందుకంటే నాకు ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. ఇంకా వాష్ చేసి వాటర్ అయితే నింపేసి నేను ఇంకా ఇప్పుడు కూడా ఖాళీయే కదా, కుక్కర్ ప్రెషర్ పోయేదాకా ఏం చేసేది ఉంది అని చెప్పి నేనైతే కడుక్కుంటున్నాను. ఇవాళ ట్యూస్డే కాబట్టి నిన్నే అదంతా వాష్ చేశాను కాబట్టి ముందే బయట తుడిచేది అక్కడ వేసుకొని కడుక్కున్నా, వాటర్ అటు వెళ్ళకుండా. ఇంకా తుడిచి నీట్గా అయితే ముగ్గేసుకున్నా. మీరు పైనే కడిగిన అనుకుంటారని కడప మొత్తం చూపిస్తున్నాను అనమాట. మొత్తం నీట్గా కడుక్కున్నా. ఈలోపు మా పిల్లలది కూడా అయిపోయింది, మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయాడు అనమాట. నా కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది, చూడండి ఎంత బాగుందో. మొత్తం ఒకసారి మిక్స్ చేసి చూపిస్తా, దాని టెక్స్చర్ ఎంత బాగుందో చూడండి. భలే అయ్యింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంటుందో లేదో అనుకున్నాను, కానీ ఎంత బాగా అయిందంటే మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళి కూడా ఎలా చేసావు చాలా బాగుంది అని చెప్పాడు. మా పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చి మళ్ళీ నాకు అదే కావాలని తిన్నారనమాట. కానీ ఇలాంటి రెసిపీస్ నేను కర్రీస్ కంటే ఇలాంటి రెసిపీస్ బాగా చేస్తానని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అంటే నా పర్సనల్ ఫీలింగ్ కాదు, వాళ్ళు అడిగినప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది కదా. ఇంట్లో హస్బెండ్ పిల్లలు హ్యాపీగా మళ్ళీ అడిగి తింటున్నారంటే ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చుతుంది అంటే మనం అది బాగా వండుతున్నట్టే కదా. వాళ్ళు తిని బాగుంది అని చెప్పడం కంటే పెద్ద సాటిస్ఫాక్షన్ ఏముంటుంది ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా మనకి అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు వాళ్ళ కడుపులు నిండడం కంటే. ఇంకా నేనైతే వాళ్ళ బాక్స్ అయితే సర్దేశాను అనమాట. బాస్కెట్ సర్దేసి వాళ్ళకైతే బాయ్ కిస్లు ఇచ్చేసి బాయ్ అయితే చెప్పేశాను అనమాట. ఇదైతే జస్ట్ నా మార్నింగ్ రొటీన్ అనమాట. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంకా బాయ్లు చెప్తూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే మెన్షన్ చేయండి, వాయిస్ ఓవర్ బాగాలేకపోయినా ఏదో డిస్టర్బెన్స్ ఉన్నా సరేనా, తప్పులు ఉంటే క్షమించండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.